బంగ్లా కడికి అంటే ఇక్కడ కాదంట, కలెక్టర్ బంగ్లా కడికి చేసుకొని ఎకరా 2 ఎకరాల చొప్పున ఒక్కొక్కరు బుక్కెడు బువ్వ కోసం తన కుటుంబ సభ్యులను బతికించుకునే దానికోసం, ఆకలి తీర్చుకునే దానికోసం వ్యవసాయం చేసినారు. పెద్ద పెద్ద ఏటి తెన్నెలు, ఇసుక తెన్నెలు, వాటిని సదును చేసి నల్లమట్టి తోలుకొని బోర్ వేసుకొని మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని పెట్టుబడులు పెట్టి పంట పండినా పండకపోయినా 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతికిన వాళ్ళు వీళ్ళు నిరుపేదలు. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఏట్లో ఉండబడిన భూమిని చెప్పా పెట్టకుండా, సహజమైన న్యాయ విధానానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా బలవంతంగా వీళ్ళ భూములను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమలు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. పరిశ్రమలు పెడతాదంట, 5 సెంట్లు 10 సెంట్లు అమ్ముతుందంట. అక్కడ వెంచరేసి రోడ్లు వేసి కాలువలు వేసి ఎట్లో ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళకి అమ్ముతుందంట. అంటే పట్టేడు అన్నం తినేదానికోసం మట్టి పిసికి పనిచేసే ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంట ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమో మాకైతే అర్థం కావడంలే. గింజలు పండించే భూమిని గింజలు పండించేదానికి కాకుండా, ఆహార ధాన్యాలు పండించేది కాకుండా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలుగా మారుస్తామంటది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఆది నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతు వ్యతిరేకే, రైతు ద్రోహే. ఈయనకు వ్యవసాయం దండగాని చెప్పిన మనిషియే తప్ప పండగాని చెప్పిన మనిషి కాదు. పండగాని చెప్పిన మనిషి మా రాజశేఖర రెడ్డి అన్న. ఇలా భూములు లాక్కున్నారు. ఇది పైకి కనిపిస్తూ ఉండే వైనం ప్రజలారా. ఈ వర్క్ తీసుకునేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. ఈ వెంచరు అంటే ఏపీఐసిసి ద్వారా ఈ భూమిని సదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి పరిశ్రమల శాఖకు అప్పచెప్పేదానికి అయ్యే కాంట్రాక్ట్ వర్క్ ఏమైతే ఉందో దీనిని కొండారెడ్డి తీసుకున్నాడు, వరదరాజిరెడ్డి కుమారుడు. ఇందులో ఈ 50 కోట్ల 20 కోట్ల పనికి సంబంధించి 20% 30% డబ్బు సంపాదించుకునే కార్యక్రమం నాసిరకంగా చేసి సంపాదించుకుంటారు. ఇది ఓకే. ఇది పగులు జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ పని పగులు. రాత్రిపూట మరొకటి జరుగుతుంది. ఈ పగులు జరిగేదేమో దాంపత్య జీవితం. రాత్రిపూట వ్యభిచారం జరుగుతుంది. ఆ వ్యభిచారమే ఇసుక దోపిడీ. ఎట్లో ఉండేది ఆ పని. వాళ్ళు పని తీసుకొచ్చి పెట్టేదే పరిశ్రమలు పెట్టాలని కాదు. ఈ రైతులు సంకనాగిపోయినా పర్వాలే, 1 సంవత్సరం రోజులు ఈ కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఏట్లో పని జరుగుతుంది కాబట్టి ఏటిని కంప్లీట్గా మనం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. వరదరాజిరెడ్డి తన కుమారునికి రాసిచ్చినాడు ఆస్తి. ఏమని, ఈ 5 సంవత్సరాల నా పదవీ కాలం అయి పూర్తి అయ్యేంత వరకు నువ్వు సంపాదించుకునేదానికి చౌడూరు ఏటిని నీకు రాపిస్తానని ఆయన ఎట్లా ఉండే ఇసుక అమ్ముకో అని చెప్పి. ప్రతిరోజు కనీసం అంటే 50 లారీలు. ఎటువంటి లారీలు? 12 టైర్లు కలిగినటువంటి పెద్ద లారీలు, 50 లారీలకు ఇసుక బయటికి పోతుంది. ట్రాక్టర్లు కాకుండా ఆ 12 టైర్లు కలిగిన లారీకి 9 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అంటే దాదాపుగా 800 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. చాగలమరికి, బయటికి, ఇంకో చోటికి, మదనపల్లికి, ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నారు. రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు. ఇప్పటికీ ఇది ఇంకా సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏటిని కంప్లీట్గా మాయం చేస్తారు. ఏటిని కంప్లీట్గా ఏమి లేకుండా, ఇసుక లేకుండా అమ్ముకుంటారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు వరదరాజిరెడ్డి కుమారుడు ఇసుకలో సంపాదించుకునే దానికోసం ఈ రైతులకు అన్యాయం చేసినారు. దీనివల్ల ఇంకొక నష్టం ఉంది. రైతులకే కాకుండా నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. చౌడూరు గ్రామానికి, శంకరాపురానికి, కాకిరేనపల్లకు, రంగసాయపురము, ఈ 4 పల్లెలకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది ఇసుక లేకుండా పోవడం వల్ల. భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక రెండవది పెద్ద ప్రమాదం ఉంది. ఎగువ ప్రాంతంలో ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు, డ్యాము నిండినప్పుడు, డ్యాము గేట్లు ఎత్తినప్పుడు, ఏట్లేకి నీళ్ళు వచ్చినప్పుడు నట్టి నడేట్లోనుంది ఈ ఊరు. ఎప్పుడైతే ఇసుకని మీరు తోలుకొని సదును చేసినారో శంకరాపురం తగ్గులో ఉంది, మునకకు గురవుతుంది. చౌడూరు గ్రామము మునకకు గురవుతుంది. 2 గ్రామాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉంది.
4 గ్రామాలకు నీటి ఎద్దడికి సమస్య ఉత్పన్నమయ్యేది పశువులకు మనుషులకు. అంతకు మించి ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుకను వీళ్ళు అమ్ముకుంటున్నారు ఇల్లీగల్గా. అది కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం. దొంగతనం చేయడంలే ఇల్లు, దొరతనం చేస్తున్నారు. దొంగతనం చేసే అందరు నిద్రపోయినాక వచ్చేది, నిద్రపోయినాక రావడంలే. పట్ట పగుల నుంచి రాత్రి వరకు వీళ్ళు కావాల్సిన సమయంలో 10-15 ట్రాక్టర్లు 10-15 లారీలు ఒకేసారి పెట్టి నట్టి నడువుల్లో నుంచి సిమెంట్ రోడ్లో నుంచి ఇసుక తీసుకుపోతున్నారు. ఎంఆర్ఓ, మైనింగ్ డిపార్ట్మెంట్, ఏపీఐసీసీ, పోలీసు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము. ఒక్క ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా ఎవరైనా ఒక రైతు వాని గ్రామంలో వాని ఏరుండే చోట ఒక జాలాడుగుంతో బాత్రూమో కట్టుకోవాలని చెప్పి ఇసుక తీసుకపోతే పట్టుకొని కేసులు పెట్టే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుకని మీరు అమ్ముతూ ఉంటే, పబ్లిక్గా పగులే తీసుకుపోతూ ఉంటే కనిపించలేదా పోలీసు వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు? ఏపీఐసీసీ వాళ్ళని వర్క్ చేయిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఏపీఐసీసీ వాళ్ళను, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళను, మీరు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నారట, భూమిని సదును చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, కాలువ కడుతున్నారు. అక్కడ ఉండబడిన ఇసుకను తీసిన కాంట్రాక్టర్ ఎక్కడ వేయాలా? డంపు చేయాలా పక్కనే. ఏట్లో ఉండే ఇసుకను బయటికి తీసుకుపోవచ్చునా? తీసుకుపోకూడదు. ఆ భూమిని సదును చేసేటప్పుడు ఇసుకను డంపు చేయాలా? డంపు చేస్తున్నాడా? డంపు చేయకుండా బయటికి తీసుకుపోతున్నాడు. మరి బయటికి తీసుకుపోయేటప్పుడు ఏపీఐసీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? రెడ్ కార్పెట్ పడిచినారు పోలీసు వాళ్ళు అయితే వరదరాజిరెడ్డికి, వరదరాడి కొడుకు దోసుకో ఇసుకే అని చెప్పి. వీళ్ళందరికీ మామూలు ఉన్నాయా? అధికార పార్టీకి మీరు తల ఒగ్గినారా? నేను అడుగుతా ఉన్నా, మీరు అధికార పార్టీకి తల ఒగ్గి 100కు 100% వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తి రెడ్ కార్పెట్ పడిచినారు. ప్రజాధనాన్ని లూటీ చేసేదానికి మరి మీరు సహకరిస్తున్నారు. ఈ రైతుల నోట్లో మట్టి కొట్టినారు. వరదరాజిరెడ్డి కుమారుడైన కొండారెడ్డి జోబిలో ఇసుక నింపుకునేదానికి మీరు సహకరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని అడుగుతున్నాం. మేము కోర్టు వినాం, ఈ రైతుల పక్షాన స్టేటస్కో ఇచ్చినారు. యథాతథంగా అట్నే ఉంచండి. న్యాచురల్ జస్టిస్ కూడా వీళ్ళకు మీరు ఫాలో కాలేదు, అంటే వీళ్ళకు నోటీసులు కూడా మీరు ఇవ్వలేదు, వీళ్ళని సంప్రదించలేదు. కాబట్టి యథాతథంగా ఉంచండి, ఫర్దర్ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు అని చెప్పి ఇస్తే దీనికి మళ్ళీ ఒక మెలిక పెట్టినారు. 657 అనే సర్వే నెంబర్లో గల భూములు మీరు కనబడిచినారు. మేము చేస్తా అనేది 699/1, 699/3 అనే భూములు మేము చేస్తామని చెప్పి ఒక మెలిక పెట్టినారు. వాస్తవానికి ఏంటంటే పూరా నెంబర్ 354 ఎకరాలు 657 సర్వే నెంబర్లో ఉండేది. సబ్ డివిజన్ చేసిన తర్వాత 699/1, 699/3 అయినాయి. భూములు మాత్రం వీళ్ళయ్యే, అంకె మాత్రం మారింది. ఈ టెక్నికల్ కారణాన్ని పురస్కరించుకొని వీళ్ళ నోట్లో మళ్ళీ మీరు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి చెప్పాలని చెప్పినాం. ఒకటి, రైతులకు న్యాయం చేయండి, వారి భూములు వారు చేసుకునే దానికి వసతి ఇవ్వండి, లేదా నష్టపరిహారాన్ని చెల్లించండి, లేదా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి భూములు చేసుకునే దానికి, వ్యవసాయం చేసుకునే దానికి భూములు చూపించండి, వాళ్ళ మోటారు, వాళ్ళ బోరు, పైపు లైను ఏమైతే ఉన్నాయో ఆ ఖర్చులు కట్టించండి అని అడగడానికి ఒకటి వచ్చినాం. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోను అమలు చేయమని అడగడానికి వాళ్ళని వచ్చినాం. అన్నిటికంటే ప్రధానంగా ఆ ఇసుకను పూర్తిగా తరలించడం వలన 4 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుంది, 2 గ్రామాలు మునకకు గురవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇసుకను అక్రమ రవాణాను అరికట్టమని చెప్పి కోరడానికి వచ్చినాం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.